నాయకత్వం వహించాడు. అంతటి నేలలో ఎన్ని అద్భుతమైన పథకాలు చేసా గురించి ఆ నాయకుని గురించి గుర్తు చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఒక నాయకుడు చనిపోతే 700 మంది ఆయన కారణం చేశాడు. ఏ పథకం పూర్తయి ఉంటే రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టు 1 కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చేది. రాజశేఖర రెడ్డి కానీ చేసిన పథకాలకే ఈ రోజు వరకు కూడా జనాలు ఇంతగా అనుకుంటున్నారు అంటే అది ఏం చిన్న విషయం కాదు. ఒకటే తీసుకున్న రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది పేద ప్రజల నాయకుడు. పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకున్న రోజులు, పెద్ద పెద్ద సర్జరీలు ఉచితంగానే చేయించుకున్నారు. సర్జరీలు చేయించుకున్న వాళ్ళకి ఇలా ప్రజలుగా ప్రేమించారు. నిజంగానే ప్రేమించారు రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు ఉచితంగా చదువుకోగలిగి పెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చదువుకున్నారు. ఈ లేని వాళ్ళకు భూమి పంచిపెట్టారు. ఇలా అన్నీ చేశాడు కూడా రాజశేఖర రెడ్డి మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, బిడ్డను చూడాలి, వినాలి అని ఇంత దూరం మీరు వచ్చారు అంటే రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. మనం ఆనందిగా ఉన్నారు. అల్లాడిపో పని లేక వలసలు గ్రామాలలో వదిలేసి వేరే రాష్ట్ర ఆలోచన చేసి తెచ్చిన పథకమే ఈ ఉపాధి హామీ పని. అంటే హామీలాగా ఇచ్చారు. అంటే 100 రోజుల పాటు ఎవరైనా